చెయ్యమన్నది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అంటాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితం అని అదే రామచంద్రమూర్తి తదనంతరం శ్రీకృష్ణ భగవానుడిగా పరిపూర్ణావతారంగా వస్తే తాను రామావతారంలో ఏ శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని నడవడిలో వ్యవహరించి చూపించాడో అదే మనకి గీతోపదేశంలో కూడా ఉపదేశం చేసి అందించాడు. కాబట్టి అద్భుతము రామావతారం. ఆ రామావతారంలో ఏ ఒక్కరిని కూడా పనికి మాలినవాడు అన్న మాట రాముడు వాడడు. భగవంతుని యొక్క సృష్టిలో ప్రతి ప్రాణి యందు ఏదో ఒక ప్రత్యేకమైన విభూతి ఉన్నది అని ఆ విభూతిని వాడుకుని ఎవరైనా సరే ఏ కార్యాన్నైనా సరే సాధించచ్చు అని నిరూపించినటువంటి అవతారం రామావతారం. రామావతారంతో అనుసంధానమైన వాడు, రామావతారాన్ని బాగా పరిశీలనం చేసిన వాడికి ఈ సృష్టిలో పనికి మాలిన వస్తువు అన్నది ఏదీ కనపడదు. ఈ సృష్టిలో భగవంతుడు ఏ చిన్న వస్తువుని తయారు చేసినా ప్రతిదానిలో ఏదో ఒక ప్రయోజనం ఉన్నది అని గౌరవించి